ఈరోజు ఈ రెండు విషయాలను బట్టి చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారండి. దేవుడి సన్నిధిలో ఉండలేకపోతున్నారు. చాలామంది ఈరోజు విశ్వాస భ్రష్టులు అయిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు చాలామంది. ఎందుకని? ఈ సులువుగా చిక్కుపెట్టే పాపానికి లొంగిపోయారు చాలామంది. ఏమైపోయారండి? లొంగిపోతున్నారు. చిన్నవి మనం లొంగదీసేస్తున్నాయంటే మన స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? సులువుగా మనల్ని పడగొట్టేవి. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోను మనల్ని ఏం చేస్తుంది? ఒక మనిషిని ఈ తంబానికి గొలుసేసి కడితే కదలకుండా ఉండిపోతాడు చూడండి, ఇంకా అలా ఉండిపోతున్నాడు. సెల్ ఫోన్ కట్టేస్తుంది. సెల్ ఫోన్కి ఆ మనిషికి ఏంటండి గొలుసు, ఇంక అసలు కదలలేదు. బాత్రూంలోకి వెళ్ళిన సెల్ ఫోను, బాత్రూమ్ కూర్చున్నప్పుడు సెల్ ఫోను ఏంటండి, లేకపోతే ప్రియులరా ఇంక ఎల్లప్పుడు కూడా సెల్ ఫోన్ కట్టేస్తుంది మనుషుల్ని. టెక్నాలజీ. ఈరోజు యూత్ యవనస్తులారా, దేనిని బట్టి మీరు సులువుగా పాపంలో పడిపోతున్నారో దాన్ని విడిచిపెడితే నీవు దీవించబడతావు, దేవుడికి దగ్గరగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. కానీ దానికి కానీ లోబడిపోయావంటే నిన్ను ఏం చేస్తుందంటే ఒక రోబోలా చేసేద్ది. ఏం చేసేద్దండి?